బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో మావా, నమస్తే మావా. ఈరోజు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాం. మనకి ఏ రోజు ఏమైనా పడతాయో లేదో చూద్దాం. మావా, మేము ఇప్పుడు చేపలు పట్టబోతుంది యారాగేరా ప్లేస్ లో కాదు, సముద్రంలో అన్నమాట. సముద్రంలో చేపలు పట్టడానికి ముందుగా కావాల్సింది రొయ్యలు. ఎప్పుడు సముద్రంలో చేపలు పట్టాలనుకున్నా గానీ మేము రొయ్యలు ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. ఇదిగో ఇటు రొయ్యలు పడతాయి, ఇటు చేపలు పడతాయి. కానీ ఇక్కడ పడే చిన్న చేపలు మాకొద్దు, పడితే పెద్ద చేపే పట్టాలని బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఇకపోతే బీచ్ లో కలుద్దాం. ఫోన్ పడేసేవేంద్రా మావా. మనమైతే ఇంకా బీచ్ కి వచ్చేసాం. మనోడు మీకేందో చెప్తాడంట, చూడండి. బీచ్ దగ్గరికి వచ్చాం. బీచ్ ఇది. చేపలు పట్టాలి, జాలాలు ఆడున్నాయి. పైకి ఎక్కుదాం, పడదాం, పోదాం, పట్టుకొని పోదాం. మావా, ఇప్పుడైతే నేను సముద్రంలో చేపలు పట్టడానికి రొయ్యని గాలానికి ఎలా పెట్టాలో చూపిస్తా. మావా, నేనైతే చైనా డబల్ షార్ప్ హుక్ అయితే వాడుతున్నాను. మావా, మీరు ఎప్పుడన్నా సముద్రంలో చేపలు పట్టడానికి వచ్చినప్పుడు అట్లీస్ట్ రొయ్య బతుకుండేటట్టు చూసుకోండి. మావా, రొయ్యకి ఎప్పుడు గాలం గుచ్చినా తోక చివర్లో సెంటర్ పాయింట్ లోనే గుచ్చాలి. అప్పుడే రొయ్య అయితే చాలా సేపటి వరకు బతుకుండిద్ది. ఇంకా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. మన మెయిన్ మ్యాటర్ లోకి వస్తే, మనోడితో అయితే ఒక చేప గంట నుంచి ఆడుకుంటుంది. అలా కొడుతుంది పోతుంది, కొడుతుంది పోతుంది. చీని చేపలు పాడుకొని ఒకటి పడితే పడాలా, లేదంటే పక్కకు పోవాలా, అంతేలే గాని ఈ చేపలేంది తెగ ఆడుకుంటున్నాయి. తీరా బయటికి తీస్తే ఏముంది, డొల్లా, ఏం లేదు అక్కడ. మనకైతే ఎప్పటి నుంచో ఒక పాత సెంటిమెంట్ అయితే ఉంది. అదేంటంటే మనకి ఫస్ట్ ఏ చేప పడినా గానీ దాన్ని తీసి చక్కగా సంచిలో వేయాలా. ఫస్ట్ చేప చిన్నది పడిందిలే గాని సెకండ్ చేప ఏదో పెద్దది పడినట్టుంది, గట్టిగా గుంజుతాంది. పెద్దది, చాలా పెద్దది. పైకి లేపు. జల్ల 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 జల్ల.